మీకు ఒక ముచ్చట చెప్దామని పట్టుకొచ్చిన. గదేనులో బంగారం ముచ్చట. అవుగాని బంగారం ధర తగ్గిందట కాదు. మళ్ళా బంగారం దుక్కున పొలు మా మీద ఫీల్ అవుతారు. చూసినావా రేటు పెరిగినప్పుడేమో పెరిగింది పెరిగింది అని దుమ్దా ముచ్చట్లలో చెప్పుకుంటూ పోయిర్రు. తగ్గినప్పుడు చెప్తలేరని నారాజు అవుతారు. మరి వాళ్ళని గట్ల నారాజు చేయొద్దు కదా. మరి ఏ పాడు తగ్గింది, ఎందుకు తగ్గింది, ఏమన్నా ఫాయిదా ఉన్నదా, మళ్ళా పెరిగేటట్టే ఉన్నదా, ఏది అరుచుకుందాం పారి. ఓ అమ్మలు అక్కలు చెల్లెండ్లు అవ్వలు నోట్ల చక్కెర వశం ముచ్చట్నే ఇది. బంగారం రేటు జరంతా దిగత్తంది కాదు దిగింది కూడా. మొన్నటిదాకా 1,30,000 1,35,000 దాకా వలికే కదా తులం బంగారం. ఇగో ఇప్పుడు 1,20,800 రూపాయలట. ఒకటే రోజు నిన్నొక్క రోజే 2,000 రూపాయలు దిగిందట. ఇక నగలేమో తులం 1,10,000 రూపాయల చిల్లరో ఏమో నడుస్తుంది. ఇక వెండి కూడా తగ్గుకుంటా అత్తందుల్లా ఒక్కరోజే 4,000 తగ్గింది కిలో మీద. ఇప్పుడు 1,50,000కు కొంచెం అటు ఇటు ఉన్నదట నోళ్ళ. మరి మొన్నటి దాకానేమో జుయి అని వెరుక్కుంటూ పోయిన బంగారం ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అంటే, అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ల బంగారం కథ జరంతా ఏటమటం అవుతుందట నోళ్ళ. అదేందో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమన్నా అయితే వంట రూమ్లు ఉన్న మన ఆడపడుచులకు సురుకు పడుతుంది. అక్కడ ఎక్కడో మార్కెట్లు గాయగాయ అయితే మన బంగారం రేట్లకు ఫిడిపడుతుంది కదా. కానీ చూసినావా అసలు తులం బంగారం 1,00,000 రూపాయలు అయిందనే వామ్మో వాయు అని గజగజ వణికినాం. నిన్నటి దాకానేమో 1,30,000 దాటి ఇప్పుడు 1,20,000 కాగానే అమ్మయ్య తగ్గిందని సంబరపడుతురు. ఏందో ఏమో పట్టురి బంగారం అంటే యాదికొచ్చింది. ఓ రేవంత్ సారు కొత్తగా పెళ్లి చేసుకునేటోళ్లకు కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద 1,00,000 రూపాయలను తులం బంగారం ఇత్తాంటివి. ఓ దిక్కేమో బంగారం రేటు పెరుక్కుంటూనే పోతాందాయే. నువ్వేమో ముఖ్యమంత్రి అయ్యి 2 ఏళ్లాయే. మరి ఇంకెప్పుడు ఇస్తావు సారు తులం బంగారం? ఇంకా ఆలస్యం చేస్తే నీకే లాసు సారు. ఇగో గిట్లనే కారెడ్డం ఆడుతుర్రు తులం బంగారం కోసం కండ్లు కాయలయ్యేటట్టు చూస్తున్న ఆడపడుసులు.